ఫ్రెండ్స్, ఒకప్పుడు మనం కాలేజ్కి వెళ్ళాలన్నా, ఆఫీస్కి టైంకి రీచ్ అవ్వాలన్నా, మరే పని మీద బయటికి వెళ్ళాలన్నా బస్ స్టాండ్కి వెళ్ళి బస్ కోసం గంటల తరబడి వెయిట్ చేయడం, లేదా కిలోమీటర్ల దూరం ఆటో స్టాండ్కి నడవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మన జేబులో ఉన్న మొబైల్ తీసి ఒక క్లిక్ చేస్తే చాలు, ర్యాపిడో, ఓలా, ఊబర్ అంటూ వాహనం మన ముందుకు వచ్చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవి మన రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయాయి కదా. అయితే వీటిలో ఒక చిన్న ఇబ్బందిని మనందరం గమనించే ఉంటాం. రైడ్ బుక్ చేసే టైంలో రైడ్ త్వరగా బుక్ కావాలి అంటే మీ రైడర్ కి టిప్ ఇస్తారా అని 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ అని యాప్స్ మనల్ని ముందే అడుగుతూ ఉంటాయి. అసలు డ్రైవర్ ఎలాంటి సర్వీస్ ఇస్తాడో తెలియకుండా ముందే టిప్ అడగడం ఏంటి అనే డౌట్ చాలా మందికి వచ్చింది. కాకపోతే కొంతమంది మాత్రం టిప్ ఇవ్వకపోతే రైడ్ త్వరగా సెలెక్ట్ కాదేమో అనే భయంతో టిప్ ఇచ్చేస్తూ ఉంటారు. సరిగ్గా ఈ సమస్యపైనే CCPA అంటే కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ సీరియస్ అయింది. ఇదొక రకమైన అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అని స్పష్టం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి అగ్రిగేటర్లకు కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. అవేంటంటే ఇకపై నో అడ్వాన్స్ టిప్ అంటే రైడ్ బుక్ చేసే ముందే టిప్ అడిగే పాపప్స్ ని పూర్తిగా నిలిపివేయాలి. అలాగే టిప్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే. అంటే రైడ్ పూర్తయ్యాక డ్రైవర్ సర్వీస్ మీకు నచ్చితేనే టిప్ ఇచ్చేలా ఒక ఆప్షన్ ఉండాలి. అది కూడా కస్టమర్ పూర్తి ఇష్టంతోటే, దాని మీద ఎలాంటి బలవంతం ఉండకూడదు అని స్పష్టంగా చెప్పింది. అలాగే క్యాబ్ క్యాన్సిలేషన్ ఛార్జీలు, సర్జ్ ప్రెసింగ్ విషయంలో కూడా వినియోగదారులకు స్పష్టత ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఫ్రెండ్స్, సర్వీస్ నచ్చితే టిప్ ఇవ్వడం అనేది మర్యాద, కానీ ట్రిప్ కంటే ముందే టిప్ ఇవ్వమండం సరైంది కాదు కదా. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైడ్స్ బుక్ చేసే వాళ్ళకి ఇక ఈ అడ్వాన్స్ టిప్ గోల తప్పుతుంది. మరి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటో కింద కమెంట్ చేయండి.